ఏదో ఒక కారణంతోనే కొందరు యాచకులుగా మారుతున్నారని, వారి జీవన పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉందని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ వారి సౌజన్యంతో ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు 38వ డివిజన్ కూరగాయల మార్కెట్ వెనుకవైపు స్మైల్ ప్రాజెక్టు పునరావాస కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని అధికారులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్మైల్ ప్రాజెక్టు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలో అన్ని వసతులను సందర్శించారు. ఇక్కడ ఉండే యాచకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ కోటంరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా వెనకాల గ్రూప్ అంటే బెగర్స్. ఎవరు కూడా సొంత కావాల్సిన పని కాదు, అంటే ఏదో కారణం వల్ల బెగ్గింగ్కి అవుతారు. మేము కూడా లాస్ట్ 3-4 మంత్స్ చూస్తున్నాము. కొన్ని చోట్ల ఈ బెగర్స్ కనపడుతున్నారు. రాత్రిలో ఫుట్పాత్ పైన, లేకపోతే వేరే ఏదో షెడ్ కింద పడుకుంటున్నారు, బస్ షెల్టర్స్ కింద పడుకుంటున్నారు. వాళ్ళ కోసం కూడా ఏదో మంచి ఫెసిలిటీ ఉండాలి. వాళ్ళు ఎందుకు ఆ ప్రొఫెషన్కి లేకపోతే ఆ వ్యవస్థకి వెళ్ళారు, అది దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నామంటే, మాకు ఎట్లాంటి బెగర్ ఏమైనా కనపడితే పాకెట్ నుంచి 100 రూపాయలు కానీ, లేకపోతే వాళ్ళకి భోజనం ఇవ్వడం చాలా ఈజీగా పని. కానీ వాళ్ళని శాశ్వతంగా ఆ పరిస్థితి నుంచి ఎలా తీసుకొని వచ్చి సొసైటీలో ఎలా ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఈ ఆలోచనతో మన ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఏఆర్డీ బషీర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, స్మైల్ ప్రాజెక్ట్. దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఒక బిల్డింగ్ ఇస్తే వాళ్ళు సంవత్సరంకి 54 లక్షల నిధి కూడా మంజూరు చేస్తారు. సో చాలా సంతోషం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ రావడం. ఇప్పుడు ఈ ఏరియాలో మాకు ఎక్కడైనా బెగర్స్ దొరికితే వాళ్ళని ఇక్కడికి తీసుకుని రావడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి మెడికల్ చెకప్ కానీ, వాళ్ళకి సరైన భోజనం కానీ కొన్ని రోజు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసారా, లేకపోతే వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్టా, లేకపోతే ఏదో డ్రగ్స్తో అడిక్ట్ అయ్యారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దీనికోసం ఒక కౌన్సిలర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మేనేజ్మెంట్ టీమ్ని కూడా వేరే ప్రాంతంకి, వేరే సిటీస్ ఎక్కడ ఈ స్మైల్ ప్రాజెక్ట్ బాగా జరుగుతున్నాయో అక్కడే కూడా పంపించి అక్కడ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మన నెల్లూరు ప్రాంతంలో ఎక్కడైనా మీకు బెగర్ దొరికితే, ఇప్పుడు త్వరలోనే ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు డైరెక్ట్ వెంటనే కాల్ చేస్తే ఇక్కడ నుంచి టీం వెళ్ళి ఆ బెగర్ని తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. అతనికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ టెస్ట్ చేయించి అతన్ని ఏమైనా స్కిల్ డెవలప్ చేసుకొని ఎలా సొసైటీలో మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి, దీని మీద కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మన రాష్ట్రంలో పెద్ద సిటీల్లోనే వైజాగ్ కానీ, విజయవాడలో ఇట్లాంటి సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రాజెక్ట్ రావడం అనేది చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్మైల్ ప్రాజెక్ట్ని గౌరవ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లాలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతో హోమ్ ఫర్ బెగ్గర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత హాస్పిటల్ని రెన్యువేట్ చేసి దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ స్మైల్ ప్రాజెక్ట్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఎవరైతే బెగ్గర్స్ కానీ ఇతర వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొని వచ్చి వారికి అకామిడేషను, ఫుడ్ ఇవ్వడమే కాకుండా వారికి కౌన్సిల్ చేసి, యువత అయితే వారికి సంబంధించి ఏదైనా చదువుల పరంగా కానీ, లేకపోతే ఇంకైనా కోర్సుల పరంగా వారిని పంపించడం, మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా ఆ విధంగా చేసుకోకుండా ఉపాధి కల్పించడం, అదేవిధంగా వృద్ధులు, మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ మహిళా ప్రాంగణంకి వారిని తరలించడం ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి ఉపయోగం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ నెల్లూరు కేంద్రం నెల్లూరు హెడ్ క్వార్టర్లో ಮತ್ತು ఏసీ కూరగాయల మార్కెట్ వెనక సైడు దీన్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ కమిషనర్ గారు కానీ, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ అమృత గారు, అదేవిధంగా అధికారి బషీర్ గారు, వీరందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించినందుకు, దీన్ని ప్రారంభించినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి ప్రాజెక్టు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తుంది. ఆత్మకూరులో పెద్ద పండుగల మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు. తేదీ ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు రోడ్డులోని ఏఎంసీ ఎదురుగా ఉన్న మైదానం, నెల్లూరు పాళెం, ఆత్మకూరు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించేందుకు భగవంతుడు శక్తి యుక్తులు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో వేద పండితులతో ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి కుటుంబ సారథులు, బూత్, గ్రామ, మండల కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలు, పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు అందచేయవలసినదిగా కోరుతున్నాము. పై కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయండి. Finally, Lord, please subscribe to N3 TV.